అందరికీ శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. బెల్ట్ లేకుండా నడవగలుగుతున్నాను. ఏది బెల్ట్ పెట్టుకుని వచ్చారు మీరు? అప్పుడు నడవలేకపోయి పెట్టుకొని వచ్చాను సార్. నడవలేక ఆ బెల్ట్ పెట్టుకుని వచ్చారా? అబ్బో, చాలా పెద్ద బెల్టే తీసుకొచ్చుకున్నారా? నేలలు మరి డాక్టర్ గారు ఇచ్చారు కదా. చూసుకోండి, ఇట్లా ఏమైనా ఉందో ప్రాబ్లం? ఇప్పుడు చూడండి, ఏమి లేదా? ఏం లేదు, వంగగలుగుతున్నాను. ఆమేన్. ఎట్లా ఉంది మేడం? మేడం గారు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి. అయితే హాస్పిటల్కి వెళ్తే వస్తా పడిపోయింది, కింద పడిపోయింది, ఇట్లా కూల పడిపోయింది. అయ్యో, అవునమ్మా. ఇట్లా కూల పడిపోయేసరికి కొంతసేపు ఇది అవ్వలేదు. నేను కొంచెం ప్రేయర్ చేస్తూ ఉంటాను. అందుకని ఇక ప్రేయర్ చేసి కుర్చీలో కూర్చోబెట్టేసరికి లేగుద్దామా అంటే లేచింది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కారులో కూర్చున్న తర్వాత పెయిన్ బాగా నొప్పి వస్తుంది. నేను ఇది లేకపోతున్నానంటే ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే ఆయన స్కానింగ్లు ఎక్స్రేలు ఇవన్నీ రాసి తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ చూసిన తర్వాత స్కానింగ్ చూసిన తర్వాత ఆయన ఫ్రాక్చర్ అయిందండి ఎన్నెముక అని చెప్పారు, సర్జరీ చేయాలని చెప్పారు. నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను ఒక వారం తర్వాత, నేను రాలేదు. మరలా రావాలని నాకు బాగా బలంగా ఉంది, అయ్యగారి దగ్గర స్వస్థత అడుగుద్దని. అందుకని అయ్యగారి దగ్గర తీసుకొచ్చాను. చూసుకోండి తల్లి, ఇట్లా వంగగలుగుతున్నారా? ఆమె చేతుల పైకి ఎత్తగలుగుతున్నారా? ఎత్తగలుగుతున్నాను. పోయిన వారానికి ఈ వారానికి ఎంత మార్పు! ఆమె నార్మల్గా వచ్చేస్తున్నారు. చప్పలు కొట్టి గట్టిగా. రూపం కూడా మారిపోయింది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ముఖం కూడా మారిపోయింది. ఆమేన్. కాలు నడక. పోయిన వారం వీడియో నా దగ్గర ఉంది. ఇలా పట్టుకుని వచ్చావు కదమ్మా? పట్టుకొని వచ్చినాను. అయితే అప్పటికి 2 రోజులు అయితే ఆయుర్వేద మందులు ఎక్కడెక్కడో వాడిను. కానీ ఈ వారం అంతా బాధ కలిగింది, నొప్పి వచ్చింది, గ్యాస్ పట్టింది, చాలా ఇబ్బంది పడ్డాను. నిన్నంతా కూడా నరకం అనుభవించినా కానీ నేను ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదు. మా పిల్లలు మా వారు కూడా బతిమలాడినారు, మీరు ట్యాబ్లెట్ వేసుకోమని నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనేసరికి వాళ్ళు అడగలేదు. ఈ వారం ఒక్క ట్యాబ్లెట్ నేను వేసుకోలేదు. రోజుకి 14 ట్యాబ్లెట్లు వేసుకుంటా. నేను రోజుకి 14 ట్యాబ్లెట్లు వేసుకుంటా. ఎంత జ్వరం అప్పుడు నేను పోయిన వాపులు ఉండండి అనకూడదు ఆ మాట. నేను అక్కడే చెట్టు కింద ఇలా పడిపోయిందండి పాపం. ఈ స్థలంలోకి వచ్చి కూర్చోలేకపోయిందండి. అక్కడ ఎనమోలు కూర్చోలేకపోయింది. ఆదివారం కిందే కూర్చున్నాం కదమ్మా. అసలు కుర్చీలో కూర్చోలేక అక్కడ పడుకున్నా, జాలి పక్కన పడుకున్నా కింద. పోయిన వారం నేను ఆ నొప్పి భరించలేక, కిడ్నీ దగ్గర నొప్పి, కీగడుపులో నొప్పి, గ్యాస్ నొప్పి భరించలేక నేను కింద పడుకున్నా. ఆ శనివారం ఆదివారం కూడా ఇక్కడ ఆదివారం రోజు పాస్టర్ గారు ప్రేయర్ చేసి నాకు ఫస్ట్ టైం బిర్యానీ పెట్టిండు. 2 సంవత్సరాలు అయితే నేను బిర్యానీ తిన్నాక ఈ వారం అంతా కూడా అన్ని కూరగాయలు తిన్నా. నేను డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా? ఏ హాస్పిటల్లో చూపించుకున్నా అసలు? నేను ఫస్ట్ చూపించింది నాకు ఉస్మానిలో, అక్కడ తగ్గలేదని కర్మన్ఘాట్లో జీవన్ హాస్పిటల్లో చూపించినారు. ఇప్పుడు ప్రజెంట్గా ఏమో కిడ్నీకి ట్రీట్మెంట్ ఏమో కామ్నీలో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ వారం అయితే ఏసాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా, నేను ఏ మందులు వేసుకోలేదు. ఒక మాట చెప్పాలా, డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే నీళ్ళు తాగొద్దు. నీళ్ళు తాగలేదు. రోజుకు 1 లీటర్న్నర మంచినీళ్ళు నేను ఎక్కువ తాగుతా. ఈ వారం రోజుకు 3 లీటర్లు 4 లీటర్లు కూడా తాగినా నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
పోయిన వారం ఫోటోలు ఎంతలో ఉంది, ఇప్పుడు ఎంత సన్నగా అయింది చూడండి. నీరు వచ్చి మనిషికి కాళ్ళు కదపలేక వాళ్ళ భర్త అన్నాడు, ఏమైనా టీవీ స్పాన్సర్ చేసుకుంటే అయ్యా నేను ఇప్పుడు నా పరిస్థితి 2 లక్షల దాకా ఖర్చు పెట్టాను నా భార్యకి, నా కుటుంబంలో సమాధానం లేదు, నా భార్యకి ఆరోగ్యం లేదు, మా పరిస్థితి ఏమీ బాగోలేదయ్యా అని చెప్పాడు. పర్లేదయ్యా, నేను ప్రార్థన చేస్తాను, నేను చెప్పినది ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది, నీకు దరిద్రం పోతే ఇక్కడికి రావాలి, నీకు ఆర్థికంగా మానసికంగా ఈమె అయితే టాబ్లెట్ వేసుకోకుండా నేను చేస్తాను, ఇన్ని టాబ్లెట్లు కూడా అవసరమే లేదని చెప్పడం జరిగింది. చాలా బాధతో భర్త ఉన్నాడు, కుమారుడు వచ్చారు ఈ స్థలంలోకి. ఈ బిడ్డ అయితే నిజంగా ఈ స్థలంలోకి రాకపోతే ఇంకా ఏమవుతుండేనో, మనిషి ప్రాణం మనం చెప్పలేం. నిలబడతా కానీ మాట్లాడటానికి లేదు, నేను నడవలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. అలాంటి బిడ్డ ఈరోజు డైరెక్ట్గా చర్చి పైకి వచ్చేసింది. చప్పలు కొట్టి ప్రభుని మహిమ పరుద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఏదైతే మాటిస్తున్నామో అదే జరుగుతుంది, ఏదైతే జరుగుతుందో అదే మాట ఇవ్వగలుగుతున్నాం, అది దేవునికి మహిమ. ఈరోజు చాలామంది బిడ్డలు హాస్పిటల్ చుట్టూరు, కుటుంబంతా హాస్పిటల్ చుట్టూ దిగి కష్టమంతా తీసుకెళ్ళి హాస్పిటల్తో పెట్టి ఆఖరికి స్వస్థత లేకుండా వచ్చిన బిడ్డలకు ఇక్కడ ఆదరణ ఖచ్చితంగా దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికి 8 నెలల ముంచయ్యా నాకైతే పిల్లలు కానీ నా భర్త కానీ నేను పుట్టినప్పుడు వీళ్ళని ఎట్లా సాకినారో నన్ను అట్లా సాదారు. జాగ్రత్తగా స్నానం చేయించారు, అన్నం తినిపించినారు వాళ్ళు. కాలేజీ రానప్పుడైతే చాలా భయపడ్డారు. పక్షవాతం ఇక స్టార్ట్ అన్నట్టుగా ఉందా? నేను పక్షవాతమే అనుకున్నా. అందరూ అదే అన్నారు. ఎట్లుంది ఇప్పుడు? ఇంట్లో పని అంతా చేసుకుంటుందా? 1 వీక్ నుంచి తనే చేస్తుంది పని. ఈ వీక్ అంతా లేదంటే అంతకుముందు పాప నువ్వే చేసేదాన్ని అనుకుంటా. మొత్తం నేనే చేసిన. 2 అవర్స్ ఆఫ్ టాబ్లెట్స్ మొత్తం మానేసింది మొత్తం. ప్రైజ్ లార్డ్. అమ్మా 2 కవర్స్ తెచ్చేవాళ్ళం. ఇప్పుడు మంత్లీ 7,000 పెట్టి తెచ్చేవాళ్ళం. 7,000 ఓన్లీ 4 టాబ్లెట్స్కి అయిపోయి 4 అది ఉండేది. 4 టాబ్లెట్లకే 7,000 మొత్తం కవర్లు తెచ్చేవాళ్ళం. 2 కవర్లు కూడా ఈ వారంలో ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మరి తండ్రి చేసే కార్యాలండి. ఇది ఏ మనుషుడు ఇలా చెప్పలేడేమో నేను అనుకుంటున్నాను. ఎంత పెద్ద సమస్యనైనా చిటికలో ప్రభు నామములో అది వెళ్ళిపోతుంది. ఆయనకే మహిమ కలుగును గాక. ఎవరు ఏమన్నా హేళన చేసిన అంతం వరకు నమ్మకంగా ఉంటా. విశ్వాస జీవితంలో నువ్వు ఒక తలంపుని కలిగి ఉంటే అది నీ భర్త నిన్ను చెడగొట్టేస్తాడేమో. విశ్వాసంలో నువ్వు ఒక తలంపుని కలిగి ఉంటే నీ భార్య నిన్ను చెడగొట్టేస్తుందేమో, నీ పిల్లలు నిన్ను చెడగొట్టేస్తారేమో, నీ అన్నదమ్ములు నీ రక్త సంబంధులు చెడగొడతారు. చెడిపోకండి, విశ్వాసంలో తొలిపోకండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుందని బైబిల్ చెప్పింది. దుష్ట సాంగత్యం చేయకండి. ఒక విశ్వాసి అవిశ్వాసతో పొత్తెక్కడా అని బైబిల్లో ఉంది. విశ్వాసులు ఎవరితో ఉండాలంటే విశ్వాసులైన వారితో ఉండాలి. వాళ్ళు కూడా ఎలాంటి వారైతే మంచి వాళ్ళైతేనే వాళ్ళతో ఉండాలి, లేదంటే వాళ్ళు వదిలేసుకోవాలి. లోకంలో ఉన్న సామెత ఏంటి? చెడ్డవాడిని అంటే 10 రూపాయలు ఇచ్చట కొనుక్కోవాలంట, మంచోడు అంటే 10 రూపాయలు కాదు 100 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలంట. డబ్బులకి మనుషులు రారు, అది సామెత. అర్థమైందా? నేను అనుకుంటాను ఈ రోజు నాడు ఒకవేళ మనుషులు కొనుక్కునేది ఉంటే ఈ రోజు నాడు ఈ వ్యవస్థ అంతా ఏంటి కదా? మనుషులు కొనుక్కుంటే ఎంత బాగుంటుంది కదా. షాపులు అన్నీ అమ్ముతారు కానీ మనుషులు అమ్ముతారా అండి? ఎవరైనా అట్లా అమ్మితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. మనుషులు అమ్ముకోరు కదా. ప్రేమతో వాళ్ళు మన దగ్గరికి రావాలి, మనం వాళ్ళ దగ్గరికి పోవాలా. షాపులో ఒక వస్తువుని కొనుక్కుని వచ్చినట్లయితే ఈరోజు కొంతమంది భర్తలతో భార్యలు ఆ తాగుబోతు అన్నమేసి ఇంకోని కొనుక్కొచ్చుకుంటారు. భార్య మంచిది కాకపోతే ఆమెను అమ్మేసి ఇంకొక ఆమెను కొనుక్కొచ్చుకో. అట్లా దేవుడు పెట్టలేదు, బైబిల్లో ఉంది. ఇదిగో ఒక భార్య భర్తల సంబంధం ఎలాంటిది?
ఆదాము దగ్గర దేవుడు వచ్చి అడుగుతున్నాడు. ఆయనకు గాఢ నిద్ర కలిగించి ఒక వేముకను తీసి అక్కడ పెట్టిన తర్వాత ఆ వేముక ద్వారా ఒక నిర్మాణం చేశాడు, ఆమెను స్త్రీగా చేశాడు. ఇప్పుడు అన్నిటికీ పేరు పెట్టావు కదా, ఈమెకేం పేరు పెడుతున్నావు అంటే, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం నారి అన్నాడు. అప్పుడు దాకా ఈయనకి అన్ని జంతువులను చూశాడు, అన్నిటిని చూశాడు, కానీ ఆయన రూపంలో ఉన్నటువంటి వారిని చూడలేదు, దేవుని తప్ప. ఇప్పుడు ఆయన రూపంలో ఉన్న ఒక స్త్రీని చూసేసాడు. అప్పుడు ఆనందం వచ్చింది ఆయనలోకి, సంతోషం. అందుకని దేవుడు ఇంత గొప్ప సంబంధాన్ని మనకి కలిగించాడు. అందుకనే పురుషుడు ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకుంటాడు, వారిద్దరు ఏక శరీరం అవుతారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అబ్రహాముకి దేవుడు శారాని ఇచ్చేశాడు, చప్పట్లు కొట్టండి గట్టిగా. శారాలో నుంచి ఇదిగో నీ యొక్క గర్భ ఫలాన్ని, నీ బహుమానాన్ని ఇదిగో ఆశీర్వదిస్తాను. అంతేకాదు ఆమె గర్భం నుండి రాజులు పుడతారు, చప్పట్లు కొట్టాలి గట్టిగా. రాజులు పుడతారు. హల్లెలూయా. అబ్రహాము ద్వారా ఇదిగో శారా గర్భంలో నుంచి దేవుడు చెప్తున్నాడు, వారసులు వచ్చేస్తారు, వాళ్ళు రాజులు వచ్చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క ప్రణాళిక మనుషులు మర్చిపోతున్నారు, దేవుని ఉద్దేశము మనుషులు మర్చిపోతున్నారు. దేవుడు ఒక రీతిగా ఉండాలని దేవుడు పిలిస్తే, ఏ అవకాశం లేని వారికి, ఏ యోగ్యత లేని వారిని దేవుడు పిలిస్తే ఆయన పిలుపుకు తగిన జీవితం లేదు. ఆయన ఏ పిలుపు అయితే పిలిచాడో ఆ పిలుపుకు తగినటువంటి జీవితం ఈ రోజు నాడు ఆయన ఆశించిన ఎవరి దగ్గర లేదండి. ఎవరు బాగా ఆస్తినిస్తే కూడా దేవుడిని గణపరిచే వాళ్ళు ఉన్నారంటే అలా కూడా లేదు, ఆ ఆస్తి మీద పడిపోతున్నారు. బాగా అందాన్ని ఇస్తే దేవుని గణపరిచే వాళ్ళు ఉన్నారా? లేదు. బాగా బలాన్ని ఇస్తే గణపరిచే వాళ్ళు ఉన్నారా? దేవుడు సంసోనికి బాగా బలాన్ని ఇచ్చాడు, చాలా బలాన్ని ఇచ్చాడు. అసలు గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను కొట్టి చంపేశాడంటే ఎంత బలం అండి కదా సంసోనికి. తన ప్రజలను రక్షించుకోవటానికి సంసోనికి దేవుడు తన ఆత్మనిచ్చాడు. దేవుడు తన ఆత్మను సంసోనులో ఉంచాడు. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు. తాళ్ళు కాదు, ఏది కట్టిన తెంపేసుకోగలిగిన వాడుగా ఉన్నాడు. అంత బలం, అంత. కానీ ఒక స్త్రీ వలన ఆయన ఆత్మను దిగజార్చుకుని ఆఖరికి కళ్ళు పీకించుకున్న వాడుగా అయిపోయాడు. 2 కళ్ళు పీకేశారు ఫిలిష్తీయులు. ఒక బానిసనుగా చేసేసారు ఫిలిష్తీయులు. ఆయనలో ఉన్న దైవ రహస్యం, దేవుని శక్తి ఏంటో ఆ స్త్రీకి చెప్పేశాడు. ఈరోజు నాడు దేవుడి విషయంలో దేవుడు మనల్ని కొన్ని విషయాల్లో రహస్యంగా ఉండనిమ్మన్నాడు. నీ రహస్యం నీ ముఖ్య స్నేహితుడు కానీ నీ కౌగిట్లో ఉన్నటువంటి భార్య కూడా చెప్పొద్దు అన్నాడు. జాగ్రత్త, ఎవరి రహస్యాలు వాళ్ళలో ఉంచాలి, అది దేవుడు చెప్పింది. చెప్పకూడదు, బయటికి చెప్పేశాడు. ఆ బలము యొక్క రహస్యం ఆయన జుట్లో ఉందని చెప్పేశాడు. అయితే ఈమెకు హాస్పిటల్కి వెళితే ఎముకలు అరిగిపోయినాయి అని చెప్పారు. ఏది? ఈ వెన్నుపూస కదా, వెన్నుపూస బొక్క మొత్తం అరిగిపోయిందని చెప్పారు. ఎన్నుపూస ఎముక మొత్తం అరిగిపోయింది. ఏ హాస్పిటల్ అది? కింగ్ కోటి హాస్పిటల్లో స్కానింగ్లు తీశారు. ఈమె ఒక ఇంట్లో పనిచేస్తుందండి. వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళక ముందే ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు అద్దె ఎంతమ్మా మీ ఇంట్లో? అద్దె 5,000 అద్దెలో ఉన్నారు. ఫస్ట్ నందనవనంలో ఇల్లు ఉంది, సొంత ఇల్లు. అప్పులైపోయారు, అది వద్దు అమ్మేయమని చెప్తే అమ్మేశారు. ఆయన అప్పులతో తట్టుకోలేకపోతే నేను చెప్పాను ఆ ఇల్లు అమ్మే అంటే ఈవిడ అంది. ఎందుకంటే ఆడవాళ్ళకి ఇల్లు అంటే చాలా ఇష్టం, సామాన్లు అంటే చాలా ఇష్టం. అందరూ కూడా ఆ లోతు భార్య టైపు. ఆస్తులంటే ఇష్టం, సామాన్లు అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం. భర్త పక్కన ఎవరిని చూసినా ఇక ఆ రోజు అన్నం తింటాం మానేస్తారు. అలాంటి ఇష్టాలు ఉంటాయి ఆడవాళ్ళకి, అది సహజమే. లేదు, ఆనాడే చెప్పాడు దేవుడు, నీ భర్త ఎటలా నీకు వాంఛ. ప్రియులారు గమనించండి, ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత పాపం ఇంకొక ఇంట్లోకి వెళ్ళారు. ఎక్కడది? గోల్నాకి వెళ్ళిపోయారు. అక్కడ వ్యాపారం జరుగుతుంది. చాలా కష్టాలు బాధలు వచ్చేసినాయి వీళ్ళకి, చాలా కష్టాలు బాధలు వచ్చేసినాయి. కరెంట్ బిల్ కూడా కట్టుకోలేకపోయారు, ఏడు చేసేవాళ్ళు.
కొన్ని రోగాలు అటాక్ చేసాయి. వాళ్ళు అప్పుడు ఇంకా ప్రభులు ఎక్కువ బలంగా లేరు, కొద్దిగా బలంగా ఉన్నారు కానీ అంత బలంగా లేరు. ఒక పక్కన రోగాలు, ఒక పక్కన అప్పులు. కనీసం రూమ్ రెంట్ అలా వదిలేస్తే వీళ్ళు కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితి. ఆయన కూరగాయల వ్యాపారం చేస్తాడు. వాళ్ళందరూ వ్యాపారస్తులు అందరికీ అక్కడ ఫైనాన్స్ తెచ్చుకుని అక్కడే ఆ డబ్బులు కట్టి వచ్చేవాడు. ఇక కరెంటు బిల్ కూడా కట్టుకోలేడు. ఇంట్లోకి వెళ్ళాం, ప్రార్థన చేసాం. వాళ్ళ బాధ వినలేక నేను మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఇప్పుడు వీళ్ళు ఏ ఇంట్లో అయితే ఉన్నారో అదే ఇల్లు నాకు దర్శనంలో కనపడుతుంది. నేను పరలోకం అనుకున్నా. పెద్ద ఇల్లు ఇచ్చాడమ్మా నీకు అన్నా నేను ఇవిడితోటి. అయ్యా అంటుంది ఆవిడ. పెద్ద ఇల్లు, నువ్వు పైన చక్కగా ఉన్నావు, ఇలా మెట్లు ఉన్నాయి, దానికి అందరికంటే పెద్ద ఇల్లు అమ్మా అన్న. నేను అనుకున్న పరలోకంలోనేమో అనుకున్నా, దర్శనంలో చూశాను కానీ పరలోకం అనుకున్నా. అర్థం కాలే నాకు కూడా. కొద్ది రోజుల్లోనే దేవుడు ఓపెన్ చేసి ఆ ఇల్లుని దేవుడు ఆ ఇంట్లో ఈమె పని చేసేటట్టుగా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. చప్పలు కొట్టండి. ఆ పైన వీళ్ళ కోసం స్పెషల్గా ఒక పెద్ద ఇల్లు, అది ఒక గదిని ఇచ్చేసారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు కరెంటు బిల్లు లేదు, ఇంటి రెంట్ ఉందా? లేదా? కరెంటు బిల్లు లేదు, ఇంటి రెంట్ లేదు. ఏమండి మనం అనుకుంటాం దేవుడికి ఈవిడ ఎన్ని తిట్లు తిడతాను, మీరు అందరూ చూస్తారు కదా, ఒక్క మాట కూడా ఒక్కసారి ఏడవడం కూడా ఏడదు. కొంతమంది అయితే ఆ కోపంలో అంటే ఈమెనైతే ఆ టైంలో నాకు కొట్టి జుట్టట్టుకుని ఇలా పట్టుకుని తలకేసి నేలకేసి కొట్టేలా అంత కోపం. ఇది ఈ బ్రేక్ టైంలో ఆ కోపంలో ఎంత మాట వస్తే అంత మాట తిట్టేస్తా కానీ చూడని కూడా చూడదు. నేను అనుకుంటా అనవసరం తిట్టే రియాక్షన్ కూడా లేదు ఈమె దగ్గర అనుకుంటా. కొంతమంది రియాక్షన్ ఎట్లా ఉండదు, తిడతాడా అన్నట్టు చూస్తాను. ఇమ్మీడియట్ ఆ ప్రతిఫలం చూడండి. ఈరోజు సొంత ఇల్లు లాగా దేవుడు వాళ్ళకి ఇల్లుని ఇచ్చాడు. చప్పులు కొడదామా గట్టిగా. సరే, ఆ సంగతి అక్కడ పెట్టేస్తే ఈ తల అక్కడికి. నేను ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను, ఆమెకి అక్కడ బాగోలేదని నాకు తెలియదు. ఈమె చనిపోతుంది అని నాకు తెలిసిపోయింది, చనిపోతుంది అని. ఆ సంగతి ఈమెకి తెలియదు. నేను ఎక్కడో ప్రార్థనకి వెళ్ళి అలసిపోయి వచ్చి సబితతో చెప్పా, కృపప్ప లాంటి చనిపోద్దమ్మా అని చెప్పేసి నేను చెప్పేశాను. చనిపోద్ది అని చెప్పాను. నేను ఆ మాట, నువ్వు రా త్వరగా రైటా, ఈమె చనిపోద్ది అని చెప్పినప్పుడు ఈమెకి ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. నేను చెప్పానా లేదంటే ఏళ్ళు చెప్పానా? ఫస్టా? ఎందుకు చెప్పాను? వాళ్ళకి ఏమైనా బాగోలేదని నాకు తెలుసా, నీకు తెలుసా? నాకు తెలుసు. నాకు ఫోన్ చేసి నాకు బాగోలేదని చెప్పింది ఫస్ట్. వాళ్ళ చెప్తే నేనేం అనలేదు, మీరు లోపల నుంచి బయటకు వచ్చి చనిపోతుంది ఆంటీ అని చెప్పి. నా బెడ్రూమ్ నుంచి మొత్తమే ఈమెకు ఫోన్ చేసిన సంగతి నాకు తెలీదు. నా బెడ్రూమ్ నుంచి మొత్తమే కృపపాలు చనిపోద్ది నేను చూశాను. ఆమె చనిపోయింది, పిల్లలు ఏడుస్తున్నారు, ఆయన కూడా లింగి కట్టుకుని ఉన్నాడు. ఒక జీబులో వీళ్ళది ఏ ఊరమ్మ మీది? కర్ణాటక తీసుకుపోతున్నట్టుగా నేను చూశాను. నేను ఆ దర్శనం చూడడం వచ్చేసాను. ఈమెతో చెప్పాను, అప్పటికి నీకు తెలుసా ఈమెకి బాగోలేదని? నాకు ఈ సంగతులు తెలియదు కానీ నాకు కనబడుతుంది ఆమె చనిపోతున్నట్టుగా. ఎందుకంటే వీళ్ళకే వీరనాగం అని ఒక పెద్ద దురాత్మ ఉంది వీళ్ళ మీద, ఈమె మీద, వీళ్ళ కూతురి మీద. మళ్ళీ ఆయన మీదకి వచ్చేది, వాళ్ళ కొడుకుని కూడా చంపాలనుకుంది, ఈమెను కూడా చంపాలనుకుని అటాక్ చేసింది. ఇప్పుడు అది నా భయానికి ఆగింది, లేకుంటే ఈమెను చాలా రకాలుగా బాధలేవు. సరే, అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా చేసిందో నాకు తెలీదు. నేను వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వచ్చిన మరలా ఇంకో చాటు ప్రార్థనకి వెళ్ళట్లేదు. వీళ్ళు వచ్చేసారు. మీరు వచ్చేసరికి ఎంత టైం అయింది అప్పటికి? నా మాటలు ఈమె మాటలు వినాలి ఇప్పుడు మనం. నువ్వేమని చెప్పావు మీ భర్తకే? అయితే మా బాబు ఉండి అయ్యకు ఫోన్ చేద్దాం డాడీ అని అన్నాడమ్మ. అయితే నేనుండి చెప్పాను కదా, నేను చనిపోతా, అయ్యకి ఏం ఫోన్ చేయకండి, అయ్య ప్రార్థన చేయడు, వదిలేసేయరని నేను చెప్పినయ్య. అయితే మా ఆయన నుండి ఎందుకు అట్లా అంటావు నువ్వు,
నీకేం కాదు, నువ్వు చనిపోవు, మనకు అయ్యున్నంత వరకు ఏం కాదు, నువ్వు ఆగు అంటే కూడా నేను వద్దు, నాకు అసలు లేవడానికి వస్తలేదు. మా బాబాయ్ తీసుకుపోయి మంచం మీద వండబెట్టిండు, ఎత్తుకుపోయి. నేనన్నా ఏం లేదు, నేను ఇప్పుడే చనిపోతా అంటే ఇంకా మా ఆయన నుండి వద్దు ఒకసారి ఫోన్ చేస్తామంటే ఇంకా అయ్యకు చేసినా కూడా ఎత్తి పక్కకు పెట్టేసాడు. నేను చెప్పినా కదా నేను చనిపోతాను అంటే ఇంకా అంత లోపలే ఇక మళ్ళీ సబ్దకు ఫోన్ చేసి, సబ్ద ఇలా ఉందమ్మా అంటే పరిస్థితి అంటే ఇంకా ఏం మాట్లాడలేదు సబ్ద. అంతకుముందు అవును అయ్య కూడా ఇలా చెప్పాడు అంకుల్ అంటే ఇంకా బాధపడ్డాడు ఈయన. అయితే మళ్ళీ సబ్ద ఏం చేసిందంటే, అంకుల్ మీరు ఆంటీని తొందర తీసుకురండి, అయ్య బయటికి వెళ్తా అన్నాడు, ఇంకా కొద్దిసేపు అయితే వెళ్ళిపోతాడు, ఏం కాదు రా అంటే ఇక ఎంబడే తీసుకొని మా మరిది కార్లో తీసుకొని వచ్చేసినాం ఇక మేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనండి, వీళ్ళని చూశాను, వీళ్ళేంటి ఇలా వచ్చారు అన్నట్లుగా అనిపించింది. ఆ అమ్మకి శక్తి లేకుండా అయిపోయింది. కబు నుంచి తీసుకురమన్నా 3వ ఫ్లోర్ నుంచి కిందకి దిగాడు. ప్రభుని అడిగాను ఏంటి ఈ బాధ అని చెప్తే ఈ తలలో ప్రవేశించింది సాతాను. వెంటనే కట్ చేసేసాను, నడు నార్మల్ అయిపోయింది, ఎంత నిమిషాలు అయిపోయింది అంతే. ఈ రోజుకి ఆ ప్రాబ్లం. కానీ స్కానింగ్లో మాత్రం ఎముకలు అరిగిపోయినవి వచ్చినాయి కదా, ఎముకలు అరిగిపోయినవి, గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇలా కదలతాక లేదు, ఇలా కదలతాక లేదు, ఇలా కదలలేకపోతుంది. ఈరోజు చాలామంది దురాత్మలు ఎక్కడుంటాయో తెలవదు, దురాత్మ ఏం చేస్తుందో తెలవదు, నడుతుంది జీవితం అంటే నడిపించుకుంటున్నారు అంతే. ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క కార్యం. దేవుడు సంసోన్ని ఎందుకు అంత అభిషేకాన్ని ఆయన జుట్టులో పెట్టాడు చూడండి. ఆ జుట్టు ఇలా పెరిగిందనుకోండి, ఎంత పెద్ద అసలు సింహాన్ని కూడా చీల్చేసినంత బలం వచ్చేసింది దానికి. ఫిలిష్తీయులను 1000 మందిని చంపేసిన వాళ్ళు. ఆఖరికి ఆయన కళ్ళు పెరిగివే పడ్డప్పుడు లాస్ట్లో ఆయన ఇలా ఒక దేవత గుడిలో మెయిన్ స్తంభాలు కట్టేస్తే ఏలాడు కట్టేశారు, కళ్ళు లేవు. ఎంతమంది దేవుని పశ్చాత్తాపడి, దేవా ఒక్కసారి నా బలను నాకేమంటే అప్పుడు ఆ బలనిస్తే ఆ మెయిన్ స్తంభాలని ఇలా లాగేసరికంటే ఆయన చనిపోయేటప్పుడు 3000 శత్రువులను చంపేసి ఆయన కూడా చనిపోయాడు. దేవుడు ఒక ఉద్దేశంతో మనం పిలిచి, ఒక ఆలోచనలతో మనం పిలిచి, ఒక నిబంధనతో మనలతో ఉంటుంటే మనమేమో శరీరంలో ఎట్లా ఆగితే అటు తిరుగుతూ ఉంటాం. మన శరీరానుసారంగా అయిపోతాం, ఆత్మానుసారంగా ఉండలేకపోతున్నాం. దేవుడు ఎన్ని ఇచ్చినా తృప్తి లేదు, ఎంత సహాయం చేసినా తృప్తి లేదు, ఏది ఇచ్చినా తృప్తి, ఇంకా ఇవ్వు అంటున్నాం. ఉన్న దాంట్లో నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవాని స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసుకుని తృప్తి పొందితే ఇక దేవుని మనం కనపరచగలుగుతాం. లేదు అలా తృప్తి చెందకుండా ఈ శరీరంలో అభివృద్ధిని చూసుకుంటూ ఆత్మలో చాలా చిన్నవాళ్ళమైపోతున్నాం, తక్కువ వాళ్ళమైపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఆయనలో ఉన్న నిరాశను కూడా దేవుడు చూశాడు, కానీ అబ్రహాముని దేవుడు వదిలిపెట్టలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఒక వాక్య భాగాన్ని మీకు చెప్తాను. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనం. చదవండి ఎవరో ఒకరు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికి కూడా అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఆయనని అంగీకరిస్తారు, వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చేసాడు. హల్లెలూయా. నువ్వే కులానికి, ఏ జాతికి, ఈ మతానికి, ఏ వర్గానికి, ఏ దేశానికి సంబంధించిన ఆయనను అంగీకరించిన వాళ్ళందరినీ కూడా ఆయన నా పిల్లలే అంటున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు పిల్లలమే మనం. హల్లెలూయా. ఆయనను అంగీకరించిన ప్రతి వాడిని దేవుడు నా పిల్లోడు, నా పిల్ల అంటున్నాడు. ఆమేన్.
ఆమేన్. అబ్రహాము దేవుని అంగీకరించాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాము దేవుని అంగీకరించాడు. చప్పలు కొట్టండి గట్టిగా. అబ్రహాము దేవుని అంగీకరించాడు కాబట్టి అబ్రహాము దేవుని కుమారుడు. ఆమేన్. ఈరోజు నువ్వు అంగీకరిస్తే నువ్వు కూడా దేవుని కుమారుడివు, దేవుని కుమార్తెవు. దేవుడి మీద ఆయన అలుగుతున్నాడు అట్లుగా. నాకేమిచ్చిన ఏముందాయా, పిల్లలు లేరుగా అన్నాడు. అది అర్థమైంది ఇప్పుడు. తర్వాత 100 ఏండ్లు నాకు వచ్చేసినాయి, 100 సంవత్సరాలు వచ్చేసినాయి, నాకు ఇంకా పిల్లలు పుడతారు. ఆమెకు 90, శ్రీధర్ముడికి పోయింది. కానీ మనుషులకు అది దేవునికి సాధ్యమే. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసంతో స్వదేశాన్ని విడిచిపెట్టేసి పునాదులు గల పట్టణం కోసం ఆశతో ఎదురు చూశాడు. ప్రియులారా, అబ్రహాము విశ్వాసము చాలా గొప్పదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మాటైతే దేవుడు ఇచ్చాడు దాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు నెరవేర్చుకున్నాడు అంతే. ఆమేన్. శారా గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. 90 సంవత్సరాల ఒక ముసలి ఆమె గర్భం తెరవబడింది. ఆమేన్. ఆ వృద్ధాప్యంలో అబ్రహాముకి 100, ఆమెకి 90, చక్కటి కుమారుడు ఇస్సాకు జన్మించేశాడు. హల్లెలూయా. 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 ప్రియులారా, గమనించండి, ఆయన వాగ్దానం చేస్తే మర్చిపోడు, ఆయన సమయంలో చేస్తాడు. నీ తొందరపడితే చేయడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు తొందరపడితే చేయడు. ఆయన వాగ్దానం ఆయన సమయంలో నెరవేర్చుకుంటాడు. ఆయన వాగ్దానం ఎప్పుడైతే చేస్తాడో ఆ వాగ్దానం ఆయన సమయంలో నెరవేరుస్తాడు. ఆయన తన కుమారుని భూలోకానికి పంపిస్తున్నాడు. పంపించాడా లేదా? పంపించాడా లేదా? పంపించాడా లేదా? ఎందుకు తొందరపడతావు? పంపించాడు. ఆయన తన కుమారుని శ్రమలు అనుభవించడానికి పంపించాడు. ఆయన శ్రమలు అనుభవించాడు, సిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు. ఇదిగో తిరిగి లేచాడు, పరలోకములోనికి చేర్చుకొని పడ్డాడు. ఆయన మరల త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. రండి, నామములో స్వస్థత పొందుడి. గాడ్ బ్లెస్ యు. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. 1410508337 IFSI code SBIN 00133032 రాయదర్గా బ్రాంచ్ మణికొండ. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.